హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా ఈరోజైతే ఈయన వచ్చేలోపు ముందైతే టిఫిన్కి ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా ఎలానో సండేనే కాబట్టి బాక్స్ తీసుకెళ్లరు కదా ఆయన. సో ఇంకా నార్మల్గానే నేను వరకు వండేసుకుంటా, ఆయనకేం ప్రిపేర్ చేయట్లేదు స్పెషల్గా. ఇంకా ఈరోజు యానివర్సరీ మాది, కానీ ఇంకా ఏమీ అంత సెలబ్రేట్ చేసుకోదలుచుకోలేదన్నమాట. ఏమన్నా ఉంటే ఇంక నైట్కి కొంచెం డ్రెస్సులు వేసుకొని మంచిగా, అంటే ఆయన ఆఫీస్ నుంచి వచ్చాక కొంచెం మంచిగా డ్రెస్సింగ్ చేసుకొని చిన్న సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం. పైగా ఇద్దరమే కాబట్టి పోనీ కేక్ కటింగ్ అలాంటివి చేద్దాం అన్నారులే, కానీ నేనే వద్దన్నాను. ఎందుకంటే వీడికి నాకు జలుబు అది ఉన్నంత దాకా నేను తింటానే ఉంటాను అనమాట. అలాంటి గడ్డి బాగానే వెళ్ళిద్ది, మంచి ఫుడ్ వెళ్ళదు. కానీ ఇంకా అందుకని చెప్పి వద్దని చెప్పాను అనమాట. ఇంకా ఆయనే ఏదన్నా స్వీట్ అన్నా చెయ్యి అట్లీస్ట్ అన్నారు. సరే చూసి చేస్తాలే సాయంత్రానికి అన్నాను అనమాట. చూసి చేయాలి లోపు. వీడు జలుబు ఏంటో కానీ నైట్ పడుకోవట్లా, మార్నింగ్ ఏమో కొంచెం లేట్గా లెగుస్తున్నాడు. ఈ సాంగ్కి అయితే తాళం వేస్తున్నాడని వీడియో తీశారు వాళ్ళ డాడీ. కానీ వీడి గురించి అందరికీ తెలిసిందే కదా, వీడియో తీస్తున్నారు అని. వాడు కనిపెట్టాడు అంటే వాడు వేసే వేషాలన్నీ ఆపేసి వేరే సైలెంట్గా కూర్చుంటాడనమాట. ఇంక ఇప్పుడు కూడా అంతే, సైలెంట్గా వాళ్ళ డాడీ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. ఇంకా ఏ తాళం లేదు, ఏ భజన లేదు, ఏం లేదు. పెసరట్టు వేస్తున్నా ముందైతే. మరి ఏమైనా స్వీట్ చేయమంటే చేయాలి. వద్దు, కేక్ తీసుకొని వస్తాను ఈవినింగ్ ½ కేజీ. రోజు టిఫిన్ అయితే ఇదిగోండి, పెసరట్టు అండ్ చట్నీ. అది ఎండుమిర్చిలే, ఏం కాదు. అడుగు మళ్ళీ. పెట్టమ్మా, ప్రేమతో పెట్టాలి. నువ్వు వీడియో కోసం ఆఫ్ చేస్తున్నావండి. చిన్న ముక్క దాచుకున్నాడు, ఇంకా అయిపోయిందంట. అది పెడుతున్నాను, వాడికి చిన్న ముక్క వదిలిపెట్టా. అది నీ నోట్లోకి అదిగా మొత్తం ఒకసారి తినలేమని 2 ముక్కలు చేశాడు దాన్ని. మా శ్రీవారు అయితే కొత్త డ్రెస్ వేసుకొని జిగేలు అంటాడు. నేనేలే చెప్పాను. మరి తెచ్చుకుంది ఎందుకు చెప్పు? 3-4 జతలు తెచ్చుకున్నాం. ఇట్లా దీనికోసమే కదా ఒక జత పక్కన పెట్టుకుంది. అంటే ఇంక మిగిలినవి కూడా ఉన్నాయిలే, కానీ స్పెసిఫిక్గా దీనికనే గ్రీన్ కలర్ ఎత్తుక్కొని మరి తెచ్చుకున్నాం. వాడైతే అటు ఇటు వెళ్తానే ఉన్నాడు. ఆ నోట్లో చూడబ్బాయి. ఏమైంది? ఈయనైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు కదా, సర్లే అని బట్టలు ఆరేద్దామని బయటకు అయితే వచ్చానమాట. కోతులు చూసారా అసలు ఎన్ని వస్తున్నాయో అవతల నుంచి. అంటే అవి అక్కడ చెట్ల దగ్గర లేదా పక్కన సిమెంట్ వారిలో కంపెనీ ఒకటి ఉంది, అక్కడ చెట్ల మీద ఉండిపోతున్నాయి అనమాట. వాళ్ళు తోలుతున్నారు, ఇంకా అలా వస్తూ ఉన్నాయి. అసలు ఎన్ని కోతులు వచ్చాయి, ఇక్కడ ఎన్ని వచ్చాయో అటు సైడ్ రోడ్డు సైడ్ కూడా అన్ని వెళ్ళాయి అనమాట. ఒక 100-200 కోతులు దాకా ఉండి ఉంటాయి. అందుకనే ఇంకా వీడియో తీశాను నేనైతే. ఈరోజు మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే అంటే ఇవాళ మ్యారేజ్ డేనే, లీవ్ పెట్టి ఉండేవాళ్ళే కానీ మామూలుగా. కానీ రేపు ఒక 10 డేస్ బయటికి ఊరెళ్తున్నామని చెప్పాను కదా, సో అందుకని లీవ్ అయితే తీసుకోలేదు. మామూలుగా ఫెబ్లో హాలిడేసే చాలా తక్కువ ఉంటాయి, ఎందుకంటే 4 సండేసే వస్తాయి కాబట్టి 4 డేసే ఉంటుంది. కానీ ఇంకా పర్మిషన్ తీసుకొని ఈ 10 డేస్ అయితే హాలిడే పెట్టేశారు. ఇంకా అందుకని మళ్ళీ ఇవాళ తీసుకుంటే మళ్ళీ ఇంకో హాలిడే అయింది, అంటే ½ మంత్ కూడా వర్క్ చేసినట్టు అవ్వదు. ఎందుకు వచ్చిందిలే అన్నట్టు ఇంకా వెళ్ళిపోయారనమాట ఆఫీస్కి అయితే. కాకపోతే ఇంకేమన్నా చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నా నైట్ వచ్చాక ఈవినింగ్ ఎట్లనో 5కి వచ్చేస్తా కదా, అప్పుడు చేసుకుందాంలే అన్నట్టు చెప్పారు. చెప్పాక కేక్ కూడా తెస్తా అన్నారు, కానీ నేనే ఇంకెందుకులే అన్నాను. మెయిన్ ఇదే జలుబు చేసిందని వద్దని చెప్పేశాను. మూవీ అన్నా కూడా మూవీకి నేనే వద్దన్నాను, ఎందుకంటే 2కి ఉందంట లేదా 6కి ఉంది. 2కి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకొని రావాలి, మళ్ళీ ఊరెళ్ళే రోజు ఎట్లన్నా పర్మిషన్ తీసుకోవాలి. ఇట్లన్నా 1 డే కట్ అవుతుంది, ఎందుకులే ఏమొద్దు అన్నాను. పోనీ 6కి వెళ్దామా అన్నాడు, కానీ 6కి వెళ్దామా అంటే ఏమవుతుందంటే ఇక్కడ నుండి 5కి బయలుదేరాలి, అంటే 6కి అక్కడ రీచ్ అవుతాము. థియేటర్ చాలా లాంగ్, 20 కిలోమీటర్స్ దాకా వచ్చింది మాకు.
ఫోన్లో అయితే అయింది వెళ్దామంటే మళ్ళీ వీడికి జలుబు ఉంది. రిటర్న్ వచ్చేసరికి నైట్ 9 అయ్యిద్ది. మళ్ళీ 9-9:30కి ఆ జలుబుతో మళ్ళీ ఆ చల్లగాలికి రావడం ఎందుకులే అన్నట్టు నేనే అసలు వద్దన్నాను. ఎందుకంటే ఎట్లానో మొన్న 1 వీక్ తిరిగాము, రేపు 10 డేస్ తిరుగుతాము, ఏముందిలే అంతగానం. ఈ పెళ్లి రోజు సందర్భంగానే రేపు 10 డేస్ ఊరు వెళ్తున్నాం అనుకున్నాము, ఏముంది దానికి, వద్దనేసి అయితే ఇంక చెప్పేశాను. సర్లే అన్నారు. కాకపోతే జస్ట్ ఇంకా కొత్త బట్టలు వేసుకొని ఇంకా వెళ్ళారనమాట. వేసుకొని అన్నాడులే కానీ ఉన్నాయి ఎందుకు, ఏం చేసుకుంటాం, ఇంకేమైనా పండగలు దగ్గరలో ఉన్నాయి ఏంటి అనేసి నేనే ఇంకా అంటే వేసుకున్నారనమాట. ఇంకా అవి సంగతులు అయితే. ఈరోజు లంచ్ అయితే రైస్ అండ్ పొటాటో ఫ్రై చేసుకున్నాను. రిక్కీకి ఇప్పుడే కొంచెం పెడితే తిన్నాడు, లేదంటే అసలు తినట్లేదు. ఇంక నేనైతే తినాలి ఇప్పుడు. నార్మల్గా ఎగ్స్ ఉన్నాయిలే కానీ ఎగ్ ఫ్రై చేసుకుందాం అనుకున్నా. కాకపోతే ఏంటంటే వీడికి ఆల్రెడీ ఫీవర్ వచ్చింది కదా, అట్లీస్ట్ ఒక్క ముద్దైనా తింటాడు కదా, మళ్ళీ ఎగ్ పెడితే తిరగబడిద్ది ఫీవరు ఎందుకులా అన్నట్టు నేనే పొటాటోస్ కూడా ఉన్నాయి కదా, పొటాటోస్ చేసేద్దాంలే అన్నట్టు పొటాటో ఫ్రై చేసేసాను. కొంచెం గొప్ప కారం తగిలేసరికి నోటికి ఏదో, రోజు అసలు ఒక్క మెతుకు కూడా తిన్నాడు, ఒక ముద్దైనా తిన్నాడు ఇవాళ. ఇంకా అందుకని ఓకే ఓకే అనిపించింది. ఇంకా నేనైతే ఇప్పుడు తినాలి, తింటున్నాను. తిన్నాక మళ్ళీ మాట్లాడుకుందాం. ఆయనకు ఆ చెప్పులు పెట్టా పాత ఛార్జర్తో ఆట బొమ్మలాగా ఆడతాడు అసలు. మరి జోయ్ జోయ్ సైంటిస్ట్ అవుతావు నువ్వు పెద్దాక. ఎట్లాంటి చెప్పులు వేసుకునేవాడిని 2000, 3000, 5000 పెట్టుకునేవాడిని. ఓన్లీ 250. నిజం చెప్పి వేసుకోలేదే, మొత్తం అయ్యా నా పెళ్ళిగా ముందు. నీకో చెప్పనా, ఆడవాళ్ళకి నగలు ఇవన్నీ ఉంటాయి కదా, మగవాళ్ళకి ఏమి ఉండవు. చేతికి పెట్టుకున్న వాచ్ బ్రాండెడా, వేసుకున్న చెప్పులే చూస్తారు, కాళ్ళకేసే 3000 పెడితే ఎంత బలిసినాడో అనుకో, ఒక స్టేటస్. మా పెళ్ళి రోజు స్పెషల్గా అయితే ఇదిగోండి, ఇంకా ఇదే స్వీట్ ప్రిపేర్ చేసేసుకున్నాం, జున్గడ్డి హల్వా. ఎందుకు నవ్వుతున్నావు అట్లా? జున్ను గడ్డి హల్వా ఇంగ్లీష్లో ఏమంటారు? అది ఇంగ్లీష్లోనా, హిందీలో చైనీస్ గ్రాస్ అంటారు. మరి అగరగర ఇగరిగర అంటున్నావు. చైనీస్ అనేది చైనీస్ లాంగ్వేజ్. అబ్బో, చైనీస్ ఫుడ్ అని ఇక్కడ తినట్లేదా మనం? అవును, చైనీస్లోనే మాట్లాడుతున్నాం. అబ్బో, నూడిల్స్ చైనీస్ ఫుడ్. ఓకేలే, సర్లే. నీ అంత తెలివితేటలు నాకు ఎప్పటికో వస్తాయో కానీ అప్పుడు బాగుపడతా నేను. కటింగ్ చేయాలి ఇంకా మేమిద్దరం కలిసి కటింగ్ చేస్తున్నాం. హ్యాపీ వెడ్డింగ్ థ్యాంక్ యూ బుజ్జి. ఈసారి మాత్రం కేక్ చెప్పాను కదా వద్దనుకున్నాం, అందుకనే ఇది. ఇక నేను కట్ చేయను అన్న, మళ్ళీ కట్ చేసాక పెద్ద చేసినావు, చిన్న చేసినావు, ఈ అడ్డం చిన్న చేసాయి. యాక్చువల్ కేక్ తెస్తానంటే వద్దని చెప్పి ఇది చేసింది. కేక్ తెస్తానంటే వద్దు, నాకు జలుబు, వాడి జలుబు, మళ్ళీ 1 డేనే కదా ఉండేది. కేక్ తెస్తే మినిమం ఒక 3 to 4 days తింటామా లేదా? కూల్ కేక్ 4 days తింటాము. 4 days తినాలి మరి. 3 days, 2 days లేదా 3 days. ఇవాళ కొంచెం తిన్నా, రేపు తినాలి, మళ్ళీ ఎల్లుండి బయలుదేరుతాం. ఒకవేళ మర్చిపోయామంటే మళ్ళీ 10 రోజులు అట్లా మూలిగిద్ది ఆ ఫ్రిడ్జ్లో. అవును, మళ్ళీ వచ్చా క్లీన్ చేసుకోవడం తప్ప ఏం లేదు. తీస్తాను. ఏమో పల్సర్ చేసినట్టున్నావు. ఇందులో కొంచెం పట్ల 2 plates వేసి ఒకటే దాంట్లో వేస్తే మరీ మందం వస్తుంది అని చెప్పి. ఇంత పెద్ద మొక్క పెట్టదు, చిన్న మొక్క పెట్టు. పెట్టు. అమ్మో, మీ అందరి కోసం కూడా ఇదిగోండి, తినేయండి. ఈసారి షుగర్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. అంటే లాస్ట్ టైం కొంచెం తక్కువ వేసాను అనమాట, ఈసారి పర్ఫెక్ట్గా ఉంది. దీన్ని ఎట్లా తయారు చేయాలో మన దాంట్లో షార్ట్, మన ఛానల్లో షార్ట్ ఉంది, చూడండి. ఇంకా ఈ పూట కూడా టిఫిన్ మార్నింగ్ పెసర దోశ పిండి ఉంటే ఇంకా వేసాను అనమాట, పెసరట్లు. ఇంకా ఆయనకు తీసుకెళ్ళి ఇస్తున్నా. వాడు దోల పెట్టుగా దగ్గులేదు, అని దగ్గు. నోరు తెరు, కొరక ఉంటుందండి. ఏదో ఒకటి నోరు తెరు. చిక్కుడా
జారిపోతుంది రిక్కి ఎందుకు. అయితే పెళ్లి రోజుకని శారీ ఎప్పుడో 2 months బ్యాకే తీసుకున్నాము అని అరేంజ్ చేసి కూడా పెట్టుకున్నాను. కానీ ఇంకా ఈయన లీవ్ తీసుకోలేదు. ఇంకా నాకు ఇంకా అందుకనే కట్టుకోబుద్ధి కాలేదనమాట. ఎందుకు ఇంకా 5ంటికి వచ్చారు, 5ంటి నుండి ఏదో పనే సరిపోయింది. ఇంక నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఈ శారీ. ఇంకా అందుకని ఇంకా కొత్త చీర కూడా ఏం కట్టుకోలేదనమాట. ఉందిలే, ఇప్పుడు ఏముంది, బయటకు వెళ్ళేది కూడా లేదు. అట్లీస్ట్ టెంపుల్కి వెళ్తున్నాను అంటే కట్టుకునేదాన్ని, కానీ ఆ ఆప్షన్ కూడా లేదు కదా అన్నట్టు ఇంక కట్టుకోలేదనమాట. ఏదో ఒక పండగకి మళ్ళీ ఇంకో శారీ కొనకుండా అదే కవర్ అయిపోద్దిలే అన్నట్టు ఇంక అట్లా ఉంచేశాను. ఇంకా ఇప్పుడే డిన్నర్ చేయటం కూడా అయిపోయిందనమాట. ఇంకా ఇవాళ ఏమంతా ఇంకేం సెలబ్రేట్ చేసుకోలేదు. జస్ట్ జున్నుగడ్డి చేసుకొని జున్నుగడ్డే తినేసినాము. నార్మల్గా అయితే స్వీట్ అసలు బయట తప్పిద్దాం అనుకున్నాలే, కానీ స్వీట్ ఉన్నంత సేపు తింటూనే ఉంటాం. ఏముంది, చిన్న కొంచెం జున్నుగడ్డి చేసుకొని ఏదో నోరు తీపి చేసుకుంటే చాలే అన్నట్టు. ఇంకా జున్నుగడ్డే చేసేసాను. ఇంకా ఎప్పట్లాగానే ఈరోజు కూడా త్యాగం ఫౌండేషన్కి అయితే డొనేషన్ అనాథ పిల్లలకి డొనేషన్ అయితే చేశాము. మళ్ళీ వీళ్ళ కొలీగ్, అదే వాళ్ళ సార్ వాళ్ళ ఊర్లో, మా కొలీగ్ వాళ్ళ ఊర్లో సాయిబాబా టెంపుల్, అతను వీళ్ళ ఫ్యామిలీయే మెయింటెనెన్స్ అంట ఆ గుడికి. ఓకే, అంటే ఇప్పుడు మా కొలిపర గుడికి ఎట్లా మా పెద్ద తాతయ్య వాళ్ళు మెయింటెనెన్స్ అట్లా అంటే వీళ్ళు చందాలు కలెక్ట్ చేసుకొని వీళ్ళు అందరిని అడగట్లేదంట. మా వాళ్ళు ఇట్లా మెయిన్ వాళ్ళు అనుకున్న వాళ్ళకే పెట్టిండు అనమాట. ఇనాగ్రేషన్కి అని హెల్ప్ అయింది మీకు కావాలి అని చెప్పి మెసేజ్ పెట్టిండు. సరే ఎట్లా మ్యారేజ్ డే ఉంది ఆయన అడిగిండు కదా అని చెప్పి అన్నదానం కూడా ఉందంట. ఇంకా 1016 రాశా. ఈయనేమో 516 ఎంత రాద్దాం అనుకున్నారంట. అప్పుడు అత్తయ్య గారు కాల్లో ఉన్నారంట. అడిగితే అత్తయ్య గారు 1116 అనేసరికి ఇంకా అట్లా ఇంకా మాట వచ్చేసింది కదా, మళ్ళీ ఎందుకులే తగ్గించేవడం అన్నట్టు ఇంకా 1116 రాసేసారు. ఇంకా ఎంత ఏజ్ వచ్చినా మేమైతే వాళ్ళ మాట వింటాం కన్ఫర్మ్. అందులో 516 రాద్దాం అనుకున్నా, 1016 రాయలే అన్నది. అవును, ఎన్ని ఖర్చు పెడుతున్నాం దేవుడికేగా అన్నది. సర్లే మన నోటి నుంచి వచ్చిన తర్వాత వద్దాం. మా మాట ఏదైనా ముందు వాళ్ళ మాట ఒకటి చెప్పారంటే అది దాటి ఇంక పోము అనమాట. ఇంకా అట్లానే జరుగుతుంది, అట్లానే జరగాలని కూడా కోరుకుంటున్నాను. ఇంకా అది సంగతులు అయితే అమ్మోళ్ళు కానీ నాన్నోళ్ళు కానీ తాతయ్య మాట అంటారు అంతే. ఎవరైనా అట్లా, అబ్బాయి ఏనాడైనా అట్లా ఉన్నప్పుడే మనమే హ్యాపీగా ఉంటాం అంతే. ఇంకా అవి సంగతులు అయితే ఈ రోజుకి. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అంతకంటే ముందు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. బాయ్ బాయ్.